కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా నుంచి స్మృతి ఇరానీ పేరు అదృశ్యమైంది. 2019లో అమేథీ నుంచి లోక్సభకు ఎన్నికైన స్మృతి ఇరానీ ఆ తర్వాత ఆ నియోజకవర్గ పరిధిలోని మేదాన్ మావై గ్రామంలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇటీవల గ్రామ పంచాయతీ ఓటరు జాబితా నుంచి స్మృతి పేరు మాయమైంది. దీనిపై బీజేపీ నేతలు అమేఠీ జిల్లా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా నుంచి స్మృతి ఇరానీ పేరు అదృశ్యమైంది. 2019లో అమేఠీ నుంచి లోక్సభకు ఎన్నికైన స్మృతి ఇరానీ ఆ తర్వాత ఆ నియోజకవర్గ పరిధిలోని మేదాన్ మావై గ్రామంలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇటీవల గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా నుంచి స్మృతి పేరు మాయమైంది. దీనిపై బీజేపీ నేతలు అమేఠీ జిల్లా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు.